బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్కు గురి చేయొద్దు అని పేర్కొంది. 10 నెలలు రీజనబుల్ టైం కాదు అని, రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పండి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఈరోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపైన విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ కార్యాలయం వ్యవహరిస్తున్న తీర్పైన సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు హక్కులుంటాయి. వాటి హక్కులను అనుమతించకుండా, పర్మిట్ చేయకుండా ఎంతకాలం ఫ్రస్ట్రేట్ చేస్తారనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు సంధించింది. అలాగే ఇప్పటికే 10 నెలలైంది వారందరూ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లి 10 నెలలైనప్పటికీ ఇది ఇంకా రీజనబుల్ టైం కాదా, 10 నెలలైనా ఇంకా రీజనబుల్ టైం మీకు రాలేదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఈ రెండు కీలక ప్రశ్నలు ఈరోజు స్పీకర్ కు సంధించింది. ఈ నేపథ్యంలోనే ఈ రీజనబుల్ టైం పైన స్పందన తెలియజేందుకు మరికొంత సమయం కావాలని ఈరోజు స్పీకర్ తరపున న్యాయవాది సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆ నేపథ్యంలో కేసును వచ్చే వారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో వచ్చే వారం ఈ నెల 18వ తేదీన తిరిగి కేసును విచారించబోతుంది. సో ఈ కేసును పెండింగ్ లో పెడుతూ కాలయాపన చేస్తున్నటువంటి వ్యవహారం పైన సుప్రీంకోర్టు ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి. సో వీలైనంత తొందరగా ఈ కేసును క్లోజ్ చేసే విధంగానే సుప్రీంకోర్టు యొక్క మనోగతం మనకు కనబడుతుంది. ఆ నేపథ్యంలోనే 10 months అయినప్పటికీ ఇంకా మీకు రీజనబుల్ టైం రాలేదా అని ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ ను అడిగి దీనికి సంబంధించినటువంటి రీజనబుల్ టైం కు డెఫినేషన్ ఏంటి, అసలు ఆ విషయాలకు సంబంధించినటువంటి కొంత సమయం కావాలని ఈరోజు అడిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ తరపున హాజరైనటువంటి సీనియర్ అడ్వకేట్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ ఇప్పటికే 10 నెలలు గడిచింది, అయినప్పటికీ స్పీకర్ కాలయాపన చేస్తూ ఈ పిటిషన్లపైన నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు. అలాగే రాజ్యాంగ ధర్మాసనం, గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రీజనబుల్ టైం అంటే 3 months లోపలనే ఈ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్స్ ఏమైనా ఉంటే వాటిని డిస్పోజ్ చేయాలి, వాటిపైన ఎస్ఆర్ నో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. కాబట్టి దాన్ని అనుసరించి 3 నెలల్లోప దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వెలువరించాలని బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించారు. సో రెండు వైపులా వాదనలు ఉన్న తర్వాత ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీన వింటామని, ఈలోగా స్పీకర్ను అడిగి రీజనబుల్ టైం ఏంటో, దానికి డెఫినేషన్ ఏంటో తమ ముందు చెప్పాలని ఈరోజు క్లియర్ గా సుప్రీంకోర్టు మరోసారి ఈరోజు స్పీకర్ కు అవకాశం ఇచ్చింది. గత విచారణ సందర్భంగానే తమకు కొంత సమయం కావాలని స్పీకర్ అడిగారు. ఈసారి మరొక వాయిదాను ఈసారి కోరినటువంటి పరిస్థితి. సో తాము చాలా రీజనబుల్ టైం ఇస్తున్నామని చెప్పి కూడా సుప్రీంకోర్టు చలోక్తి విసిరింది. రీజనబుల్ టైం మీరు ఇవ్వలేకపోతున్నారు, కానీ మేము ఈ కేసుకు సంబంధించి రీజనబుల్ టైం ఇచ్చి కేసు విచారణ చేస్తున్నామని సుప్రీంకోర్టు చివరిలో కూడా ఒక చలోక్తి విసిరినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈరోజు సుప్రీంకోర్టు మనోగతం కనుక చూస్తే ఈ కేసును ఎక్కువ కాలం కనుక కాలయాపన చేస్తే సుప్రీంకోర్టు ఈ విషయంలో వారిని ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని క్లియర్ గా అన్యాపదేశంగా ఈరోజు సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. ఎంతకాలం దీన్ని ఫ్రస్ట్రేట్ చేసే దశకు తీసుకెళ్లొద్దు, క్లియర్ గా దీన్ని డిస్పోజ్ చేయాలనేటువంటి దిశగానే ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంకేతాన్ని పంపింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.